మమ్మను మేమే తిరిగి మెప్పించుకొని మొదలు పెట్టుకొనిచున్నామా? 3వ అధ్యాయం. కొందరికి కావలసినట్టుగా మీ యొద్ద నుండి అయినను సిఫారసు పత్రిక మాకు అవసరమా? మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? రాతి పలక మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములను పలక మీద జీవముగల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా వ్రాయబడిన క్రీస్తు పత్రికయై ఉన్నారని మీరు తేటపరచబడుచు ఉన్నారు. కొరింథీ సంఘం క్రీస్తు పత్రిక అంటున్నాడు. అంటే ఒక పత్రిక చదివితే ఎలా ఆ పరిస్థితులు అర్థమైపోతాయో, అక్కడున్న ప్రజల జీవితాలు పరిశీలిస్తే అక్కడున్న పరిస్థితులు అర్థమవుతాయి. క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిట్టి నమ్మకం కలదు. వండర్ఫుల్ వర్స్ అండి, అండర్లైన్ చేయండి. క్రీస్తు ద్వారా మా వలన ఏదైనా అయినట్టుగా లేదు. క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిట్టి నమ్మకం కలదు. అవునండి, యేసుక్రీస్తు ద్వారానే మనం నమ్మాలి. ఆయన ద్వారానే తండ్రి అద్భుతాలు చేశాడు. ఆయనే మమ్మను కొత్త నిబంధనలకు అనగా అక్షరమును కాదు కానీ ఆత్మకే పరిచారకులు మగేటట్లు మాకు సామర్థ్యం కలిగించాడు. అక్షరం చంపును కానీ ఆత్మ జీవింపచేయును. అక్షరం చంపుతుంది కానీ ఆత్మ జీవింపజేస్తుంది. మరణకారముకు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదై మహిమతో కూడినది ఆయన. అందుకే మోషే ముఖం మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవనది అయినను ఇశ్రాయేలీయులు అతని ముఖము తేరి చూడలేకపోయేది. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదై ఉండును. చూడండి, మోషే భక్తుడు 40 దినాలు ఉపవాస ప్రార్థన చేసి ఆ పర్వతం దిగి వస్తున్నప్పుడు అతని ముఖం మెరుస్తుంది. చూడలేకపోయారు, సూర్య బింబంలాగా అనిపించింది. అందుకని అంటున్నాడు, అది తగ్గిపోయేటువంటి మహిమ అయినప్పటికీ కూడాను ప్రజలు చూడలేకపోయారు. అంతకంటే ఎక్కువ మహిమను దేవుడు మనకిస్తున్నాడు. అత్యధికమైన మహిమ దీనికి ఉండటం వలన ఇంతకు మునుపు మహిమ గలదిగా చేయబడిన ఈ విషయంలో మహిమ లేనిదాయను. తగ్గిపోవునదే మహిమ గలదై ఉండిన ఎడల నిలుచున్నది మరి ఎక్కువ మహిమ గలదై ఉండును గదా. నిలిచేటువంటి మహిమ ఫేడింగ్ షేడింగ్ గ్లోరీ, ఫేడ్ అయిపోయేటువంటిది, ఎండిపోయేటువంటిది, లేదంటే మసకబారేటువంటిది అది కావాలా? శాశ్వతమైనటువంటిది మహిమ కలిగినటువంటిది కావాలా? తగ్గిపోవు మహిమకే ఈ విధంగా ఉంటే నిలుచున్నది మరి ఎక్కువ మహిమ కలదు కదా. మోషే భక్తుడు తాత్కాలికంగా మెరుస్తున్న స్థితి కొద్ది కాలం కంటిన్యూ చేస్తేనే ఆ విధంగా అయితే నిత్యం నిలిచేదాన్ని బట్టి ఇంకా ఆనందించాలి కదా అంటున్నాడు. తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీయులు తేరి చూడకుండానట్లు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకునేను. మేము అట్లు చేయక ఇటు నిరీక్షణ గలవారమై బహుధైర్యముగా మాట్లాడుచున్నాము. మరియు వారి మనసులు కఠినములైన గనుక నేటి వరకును పాత నిబంధన చదువుచున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. పాత నిబంధన కాలపు నుంచి కంటిన్యూ అయినటువంటి జూయిష్ పీపుల్ క్రీస్తు యొక్క శిలువ తర్వాత కూడా ఇంకా పాత నిబంధన ఆచారాలను మర్చిపోలేదు. అటువంటి వారు పాత నిబంధన చదువుతున్నప్పుడు క్రీస్తు యందు అది కొట్టివేయబడిందని వారికి తేటపరచబడుకున్నట్లుగా వారికి ఆ ముసుగు తగి ఉన్నదన్నాడు. అంటే వాస్తవ ప్రత్యక్షతను చూడకుండా కనులు మూసుకోవటం. మోషే తగ్గిపోతున్న మహిమతో వస్తున్నప్పుడే చూడలేక వెరచారు ఇశ్రాయేలు జనాంగం. కనుక ప్రభువునందు మనం మహిమ పొందబోతున్నాం కాబట్టి అది తేటపరచబడేటట్లుగా మనం ఈ లోకంలో జీవించాలి. పాత నిబంధన చదివేటప్పుడు క్రీస్తునందు అది కొట్టివేయబడింది అనేటువంటిది మనం తెలుసుకోవాలి. అది నెరవేర్చబడింది. నూతన నిబంధనలో ఉన్నటువంటి ఆ యొక్క దివ్యమైన విశ్వాసము ద్వారా కృపచేతనే ఇవ్వబడే రక్షణను మనం జాగ్రత్తగా పొందాలి. నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడు ముసుగు వారి హృదయముల మీద ఉన్నది. వారి హృదయము ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయవలను. ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో ముసుగులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దం వలె ప్రతిబింబింప చేయొచ్చు. మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచు ఉన్నాము. చూడండి, పౌలు గారు తెలియచేస్తున్నాడు, మనము ప్రభువు పోలికగా మార్చబడుతున్నాము ఆత్మ ద్వారా. విశ్వాసులారా,
ప్రభువు మిమ్మల్ని తన ఆత్మ ద్వారా తన స్వరూపంలోకి మార్చుకోవాలనుకుంటున్నాడు. మీరు సిద్ధంగా ఉన్నారా?